టికెట్ కొనుక్కొని పోవాలంటే బాధ అవుతుంది అన్న. అల్లు అర్జున్ అన్న అర్థం చేసుకోవాలి. నేను అమీర్పేట అప్సిగూడ నుంచి ఉప్పల్ నుంచి వచ్చినా. నేను ఆన్లైన్ లో బుక్ చేసుకొని వచ్చిన, 5 టికెట్లు బుక్ చేసుకొని వచ్చిన. నో ఎంట్రీ అంటున్నా. ఆన్లైన్ లో నో ఎంట్రీ అంటే ఎట్లా అన్నా? మాకు దొరికితే నేను డైరెక్ట్ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా. 2 గంటలు అవుతుంది ఆడ నిలబడి లేదని అంటుండ్రు. వచ్చిన కానీ స్టార్టింగ్ 5 గంటలకు వచ్చిన, 4:30కి వచ్చిన. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొడతారు. సరేలే అని లైట్ తీసుకున్నాం. సరే ఎంట్రీ ఏం చెప్పినంటే కొంచెం నీట్ గా చేసి మా ఆన్లైన్ లో పెట్టకుండా ఉంటే అయిపోతుంది కదా. ఆన్లైన్ పెట్టకుండా ఉంటే మేము ఆన్లైన్ లో చేసుకోం కదా అన్న. నేను ఇప్పుడు 25 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చిన అంటే ఇన్నే ఉంటా డ్యూటీ చేస్తా. సరే ఆన్లైన్ ఉంది కదా అని సిస్టమ్ ఉందని 5 టికెట్లు బుక్ చేసినా. మా ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని వచ్చిన. వాళ్ళు పోలీసు వాళ్ళు ఆన్లైన్ లేదు ఇదంటే ఇప్పుడు బ్లాక్ లో కొనుక్కొని పోవాలన్నా మేము. ఇంత ఫ్యాన్స్ అంత మంది వచ్చినాం, 1000 మంది వచ్చినాం. ఇప్పుడు అక్కడికి అట్లా పోవాలా? కొంచెం అర్థం చేసుకోవాలి కానీ ఎవరైనా ఇంత దూరం. సరే నేనంటే కొంచెం దగ్గర నుంచి వచ్చిన, మరి చాలా మంది మేడ్చల్ నుంచి వచ్చిండ మన బ్రదర్. బాగాలేవన్నా, అస్సలు బాగాలేవు. అల్లు అర్జున్ అన్నను డామినేట్ చేయడానికి వీళ్ళు లక్కోటి పనులు చేస్తారు. దీన్ని మేము అస్సలు ఖండిస్తాం. ఇది మాకు వద్దు, ఇట్లా వద్దు. నీట్ గా చేయండి. మా అల్లు అర్జున్ అన్న 1000 కోట్లు ఆల్రెడీ అయిపోయింది. నో డౌట్ 1 వీక్ లో 1500 కోట్లు పక్కా. ఈ డోంట్ కానీ రేట్లు పెంచుతారు బై. ఏది పెంచినా కానీ నో డౌట్ మన సినిమా మంచిగా ఆడుతుంది. ఇలాంటి లక్కోరు పనులు చేసినా కానీ మాకేం బాగలేదు. మేము ఖచ్చితంగా గట్టిగా అవుతుంది. మా అన్న పేరు తీయడానికి అంతా ప్లాన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు కాదు, పక్కన తీసుకున్నాడు, వాడు లీజ్కి తీసుకున్నాడు, ఒకడు ఉంటాడు కదా, వాడు చేస్తుండే ఇదంతా కథ. అన్న నీకేం కదన్నా, జై ఏంటి జై అల్లు అర్జున్, జై అల్లు అర్జున్. ఇది ఆర్మీ ఆపేటాడు ఎవరు లేడు. ఆర్మీ అంటే కేసులు పెడతారు అన్న. ఫ్యాన్ తరపున మీ ఆర్మీ అనుకుంటాను అన్న, తప్పేం కాదు. ఆర్మీ అనుకోవడం తప్పలేదు. ఆర్మీ అంటే ఇండియన్ కాబట్టి మేము మా అల్లు అర్జున్ కాపాడుకుంటాం. ఇప్పుడు దేశాన్ని ఆర్మీ. ఎంత పాస్ ఎంత? 200 అన్న. 200. బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా పెద్ద సినిమా ఇది. అల్లు అర్జున్ ఇది 3 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూడబోతున్నాం అన్న. మా అన్నని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఎలా ఉన్నాయి చెప్పులు మాత్రం ఫిల్లింగ్ సాంగ్ అయితే అద్దిడిపోయిందన్న. వింటేజ్ బన్నీ అన్న కనిపించాడు. ఏమైనా స్టెప్పులు అది మాకు ఆర్య సినిమాలో చూసాం అట్లా అలాంటి స్టెప్పులు. మళ్ళీ ఈ సినిమాలో ఈ సాంగ్ వచ్చింది. చెప్పలేమన్నా అనుకుంటున్నా. కష్టపడి ఎక్కడి నుంచో వచ్చినామన్నా మేము. మమ్మల్ని ఆన్లైన్ టికెట్ ఓకే చెప్తలేరన్నా.